హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నేను ఒక చాలా స్పెషల్ థింగ్ తీసుకున్నాను. చాలా రోజులుగా ఎదురు చూసినది, కానీ ఇప్పుడే రివీల్ చేయను. ఈ వీడియో చివరి వరకు చూస్తే మీకు ఫుల్ క్లారిటీ వస్తుంది. ఈ రోజు కోసం నేను చాలా వెయిట్ చేశాను. చిన్న డ్రీమ్ అయినా నా లైఫ్లో చాలా ఇంపార్టెంట్. ఇది నాకు ఎందుకు స్పెషల్ అంటే ఇది నా ఫ్యూచర్కి స్టార్టింగ్ పాయింట్. కొన్ని థింగ్స్ మన డిలే అయినా కరెక్ట్ టైంలో వస్తాయి అని నమ్ముతాను. ఇంటికి వచ్చేసింది, ఇంకా రివీల్ చేయలేదు, కానీ నా ఎక్సైట్మెంట్ మాత్రం కంట్రోల్ అవ్వట్లేదు. ఇది ఓపెన్ చేసే ముందు మీరు గెస్ చేయండి ఇది ఏంటో. ఇప్పుడు ఇది పైకి రావడమే కష్టం అన్నమాట. మా ఇల్లు కింద కాదు కాబట్టి పైన కదా, ఆటో అతనికి తెలియక కింది వైపుకి వెళ్ళిపోతూ ఉన్నారనమాట. ఇవి రెండు మా హస్బెండ్ అండ్ అలాగే ఆటో అతను పైకి అయితే ఎలాగో అలా తీసేసుకొని వచ్చేసారనమాట. ఫైనలీ ఇదే నా డ్రీమ్. ఇది కేవలం ఒక మిషన్ కాదు, నా కష్టానికి మొదటి స్టెప్. ఈ వీడియోలోనే నేను ఫుల్గా చూపిస్తాను. కొత్తగా మిషన్ తీసుకున్న వాళ్ళకి ఎలా ఆపరేట్ చేయాలి అనేది ఇక్కడ చూడండి. థ్రెడ్ ఎలా పెట్టాలి, స్పీడ్ ఎలా కంట్రోల్ చేయాలి, బేసిక్ సెట్టింగ్స్ ఎలా ఉండాలి, ఇవి నేర్చుకుంటే బిగినర్స్కి చాలా ఈజీ అవుతుంది. కొంచెం నర్వస్గా ఉన్నా చాలా హ్యాపీగా ఉంది. ప్రాక్టీస్ చేస్తూ మనము పర్ఫెక్ట్ అవుతామను అనుకుంటున్నా. అండ్ ఈ డ్రీమ్ని నేను ఒంటరిగా కాదండి, నా హస్బెండ్ నాతో కలిసి నమ్మారు. నేను డౌట్ పడినప్పుడు నువ్వు చేయగలవు అని నన్ను మోటివేట్ చేశారు. ఈరోజు ఇది పాసిబుల్ అయింది అంటే మా ఇద్దరి నమ్మకం. ఫీల్ అయ్యాను, ఎందుకంటే నేను చాలా రోజుల నుంచి చిన్న మిషన్ మీదే స్టిచ్చింగ్ చేస్తున్నాను అనమాట. బట్ నాకు పెద్ద మిషన్ తీసుకోవాలి అనేసి చాలా ఎక్సైటెడ్గా ఉండేదాన్ని. బట్ మా వారు కొనిస్తాను అంటే కూడా నేను లేదు నా అమౌంట్తోనే తీసుకోవాలి అనేసి అనుకున్నాను. నా అమౌంట్తోనే నేను ఫుల్ఫిల్ తీసుకుని మొత్తం అయితే నా ఒక్క రూపాయి కూడా మా హస్బెండ్ది పెట్టకుండా నేను స్టిచ్చింగ్ చేసిన అమౌంట్తోనే నేను ఈ మిషన్ కొనుక్కున్నాను అనమాట. ఎందుకంటే లైఫ్ లాంగ్ నాకైతే అది ఒక క్యూరియాసిటీ కదండి, మన అమౌంట్తో మనం తీసుకోవడం అంటే కూడా. అందుకు నాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది అనమాట. అంటే మన హస్బెండ్ కొనిచ్చడం ఒక హ్యాపీనెస్ అనమాట. మన డబ్బులతో, సొంత డబ్బులతో కొనుక్కుంటే ఆ హ్యాపీనెస్ కూడా ఇంకో విధంగా ఉంటుంది కదా, అలా అనమాట. నాకైతే చాలా చాలా హ్యాపీగా అనిపించిందండి. ఫస్ట్ వచ్చేసి వాళ్ళైతే మొత్తం సెట్టింగ్ చేసేసుకున్నారనమాట. నేనైతే ఇక్కడ వాళ్ళకి కొంచెం అది క్రాస్గా ఉంది అనేసి చెప్తున్నాను. అంటే మనము థ్రెడ్స్ అవన్నీ పెట్టుకుంటూ ఉంటాం కదా, అది అనమాట. ఇంకా ఫైనల్లీ మనకు స్టాండ్ మొత్తం రెడీ అయిపోయిందండి. ఇంకా ఆయిల్ బాక్స్ అయితే పెడుతున్నారు. తర్వాత మిషన్ కూడా పెట్టేసి మనకి తను ఆపరేట్ ఎలా చేయాలి అనేది చూపిస్తారు. అది నేను కొద్దిగా స్లోగా చూపిస్తానండి, మీరు పేషెన్స్ పెట్టి చూడండి. ఎందుకంటే కొత్తగా మిషన్ తీసుకున్న వాళ్ళకైతే మనకి యూజ్ అవుతుంది ఈ వీడియో. ఎందుకంటే నేను కూడా తీసి పెట్టుకున్నాను. ఎందుకంటే ఫ్యూచర్లో నాకు ఏమైనా డౌట్స్ వస్తే ఇందులో వీడియోలో చూసుకొని నేను తర్వాత ఏమైనా మనము థ్రెడ్ పెట్టుకోవడంలో రాంగ్ చేస్తున్నామా అనేది, అంటే చిన్న మిషన్కి వేరే విధంగా ఉంటుందన్నమాట, అదే పెద్ద మిషన్కి వేరే విధంగా ఉంది. ఇదైతే మొత్తం సపరేట్గా ఉందండి. నిజంగా మొత్తం చూశాను. ఫస్ట్ వాళ్ళు ప్లగ్ పెట్టిన తర్వాతనే మనం అక్కడ బటన్ వస్తుంది ఒకటి, ఆన్ ఆఫ్ అనేది, అక్కడైతే ఫస్ట్ పెట్టుకోవాలన్నమాట. ఇక్కడైతే ఎల్ఈడి బల్బ్ అయితే ఉంటుందంట, అదైతే ఆన్ చేసుకోవాలి అనేసి చెప్పారు. ఫస్ట్ మార్నింగ్ లేవగానే మనకు ఈ థ్రెడ్ ఉంది కదా, ఇది మనకు ఉంటే కనుక ఆయిల్ అనేది బయటికి రాకుండా ఉంటుంది అనేసి చూపించారనమాట. ఇక్కడ మనకు హై అండ్ లో అని చూపిస్తుందండి. ఆయిల్ అనేది హెచ్ వరకు ఉండాలన్నమాట, కంపల్సరీగా పెట్టుకోవాలి అనేసి చెప్పారు. ఒకవేళ మీరు క్లీనింగ్ చేయాలి అంటే ఫస్ట్ ఒకసారి నన్ను పిలిపించండి, నేను మీకు మొత్తం సర్వీస్ లాగా చేసి పోతాను, తర్వాత మీకు మళ్ళీ ఇంకొకసారి మీరు చేసుకోవాలి అనేసి చెప్పారనమాట. ఓకే, నో ప్రాబ్లం అనేసి చెప్పాను. అక్కడ హై వరకు పెట్టండి, ఆయిల్ అయితే ఫుల్గా పెట్టుకోవాలి. ఎప్పుడు కూడా మనము ఒక ½ లీటర్ ఖచ్చితంగా ఇంట్లో పెట్టుకొని ఉండాలి అనేసి చెప్పారనమాట. ఫస్ట్ ఇక్కడ P+P- అనేది వస్తుందన్నమాట, అదైతే చూపించారండి ఇక్కడ నాకు వీడియోలో. తర్వాత మొత్తం ఇవన్నీ ఉంటాయి అనేసి చెప్పారు. ఇది రఫ్ చేసేది. ఇక్కడ వచ్చేసి మనము లూజ్ కుట్టు, టైట్ కుట్టు అనేది ఉంటుంది కదా, మనకు అది అనమాట. ఇంకా ఆయిల్ ఎట్లా మనకు ప్రెస్ అవుతుంది అనేది చూపించారనమాట. మార్నింగ్ లేవగానే మనం వచ్చేసి అలాగే పెట్టకుండా ఇది డైరెక్ట్గా ఆయిల్ తీసుకుంటుంది కాబట్టి మనం 40లో పెట్టేసి ఆయిల్ అనేది ఒకసారి మనము ఇలా మిషన్ రన్ చేసేయాలంట, స్పీడ్గా పెట్టేసి రన్ చేయాలన్నమాట. రన్ చేసిన తర్వాత మనం పెడితే
అది ఆయిల్ అనేది ఆటోమేటిక్గా మనకి ఎక్కడెక్కడ సప్లై అవ్వాలి అనేది వాళ్ళకు ఆ మిషన్లోనే మొత్తం ఆటోమేటిక్గా ఉందంట. మొత్తం అయితే అలా చేసుకోవాలి అనేసి చెప్పారు. తర్వాత మనము ఆయిల్ అయితే ఈ విధంగా స్టార్ట్ చేసిన తర్వాత 40లో పెట్టాలంట అండి. మొత్తం పెట్టిన తర్వాత మనమైతే థ్రెడ్స్ ఇచ్చాను తర్వాత. ఇలా బాబిన్‌లో థ్రెడ్ ఎలా ఎక్కించాలి అనేది కూడా చూపించారనమాట. ఫస్ట్ మనము థ్రెడ్ అయితే తీసుకోవాలి. మనము జస్ట్ అలా పైనుంచి పెట్టుకుంటే మనకి ఇంకా చిక్కులు పడకుండా ఉంటాయి అనేసి చెప్పారనమాట. ఈ విధంగా మనకు అక్కడ నాట్ లాగా ఉందండి. అది పెట్టేసుకున్న తర్వాత బాబిన్‌లోకి ఎక్కించుకోవాలనమాట. ఇలా మనం రైట్ సైడ్‌కి తిప్పుకోవాలంట. అది అక్కడ లాక్ లాగా ఉంది. ఆ లాక్ అనేది మనం పెట్టేస్తే ఆ థ్రెడ్ అనేది పూర్తిగా మనకు ఎక్కుతుందనమాట. అది ఆటోమేటిక్‌గా కూడా కట్ అవుతుందంట. నాకైతే చెప్పారు తను. అంటే ఫస్ట్ మనము ఎంతవరకు కావాలో అంతవరకు పెట్టుకొని ఇక్కడ బ్లేడ్ లాగా ఉందండి ఇక్కడ. అది అయిపోతుందనమాట. అది కట్ అవ్వకుండా మనము అలాగే పెట్టేసినా కూడా స్పీడ్ పూర్తిగా ఫుల్ అయిపోయిన తర్వాత ఆటోమేటిక్‌గా కూడా కట్ అయిపోతుందంట. చాలా స్పెషల్‌గా ఉన్నాయండి మొత్తం అయితే ఇక్కడ. ఇది చూడండి ఇక్కడ రైట్ సైడ్‌కైతే ఇక్కడ 3 హోల్స్ ఉన్నాయన్నమాట. బట్ ఇక్కడ వాళ్ళు 2 హోల్స్‌లోనే పెట్టాలి అనేసి చెప్పారు. ఓకే అనేసి చెప్పాననమాట. అక్కడ 2 హోల్స్ పెట్టాలి. ఇలాగే కింద భాగంలో కూడా 2 హోల్స్ ఉంటాయన్నమాట. అక్కడ కూడా పెట్టమన్నారు. తర్వాత ఇక్కడ రింగ్ వస్తుందంట. ఆ రింగ్‌లో అంటే మనము చిన్న మిషన్‌కి కూడా పెడతాం కదా! సేమ్ అలాగా రింగ్‌లోకి ఎక్కించిన తర్వాత అక్కడ లాక్ లాగా ఉంటుంది. ఆ లాక్‌లో పెడితే గనుక మనం ఎంత కదిలించినా కూడా థ్రెడ్ అనేది రాదంట. తర్వాత ఇక్కడ మనకు ఒక కడ్డీ లాగా ఉంటుంది కదండీ! చిన్న మిషన్స్ కూడా ఉంటాయి. అవి దాంట్లో హోల్‌లో పెట్టేసిన తర్వాత సూదిలోకి అయితే ఎక్కించుకోవాలన్నమాట. ఇలా పెట్టుకున్న తర్వాత బాబిన్ అయితే పెట్టుకోవాలండి నీట్‌గా. ఇది కూడా మనకు సెపరేట్‌గా ఉంది. అంటే ఇది హోల్ మనకి లూజ్‌గా రావాలంట. మామూలుగా చిన్న మిషన్స్‌కి అయితే టైట్‌గా ఉంటుంది కదా! టైట్‌గా ఉంటే మనకి నీట్‌గా ఉంది అనేసి అర్థమవుతుంది. బట్ దీనికొచ్చేసి లూజ్‌గా ఉండాలంట. ఇది కూడా మనము పెట్టేటప్పుడు అక్కడ మనము ఒక కడ్డీ లాగా పట్టుకొని మనం ప్రెస్ చేస్తాం కదా! అక్కడైతే అది కూడా ఆపోజిట్ సైడ్‌లో ఉంది. అది కూడా మనం చూసేసుకోవాలి. అది పెట్టిన తర్వాత మనం ఫస్ట్ థ్రెడ్ అనేది కిందిది పైకి అనేది లేపాలన్నమాట. అది పెట్టిన తర్వాత హోల్లో ఇలా మనం బ్యాక్ సైడ్ పెట్టి తనైతే ఫస్ట్ స్టిచ్చింగ్ చేశారండి. తను చేసిన తర్వాత నేను ఒక స్టిచ్ వేశానన్నమాట. తను ఫస్ట్ చూపించారు. అంటే ఫస్ట్ 40లో పెట్టారు, ఫస్ట్ 20లో పెట్టారు. నాకు స్పీడ్స్ అనేది ఎక్కువ తక్కువ అనేది ఉందన్నమాట. మొత్తం 40 అయితే ఉందండి. 40లో అంటే మనం అంత స్పీడ్గా కుట్టలేమన్నమాట. ఎంత నేను ప్రాక్టీస్ చేసినా కూడా తొందరగా ఇప్పుడే కుట్టలేనమాట. ఇక్కడ చూడండి మామూలుగా ఇది తిప్పాలంటే లూజ్ టైట్ ఉంటుందన్నమాట. టైట్గా ఉంటుందండి. అది మనము రఫ్ చేసేది కింది వైపుకు ఒత్తిన తర్వాత మనం తిప్పితే లూజ్ అయిపోతుందన్నమాట. నేనైతే అవాక్ అయిపోయానన్నమాట. ఇక్కడ చూడండి రఫ్ ఇచ్చేదంట అది రఫ్ అయితే ఇస్తున్నారు. మనము అది ఒత్తి మళ్ళీ పైకి రేపితేనే మనకు రఫ్ అనేది ఆపోజిట్లో అవుతుందన్నమాట. ఎన్నిసార్లు కావాలంటే అన్నిసార్లు చేసుకోండి అనేసి చెప్పారు. ఓకే అనేసి నేను చెప్పానన్నమాట. అంటే ఫస్ట్ మనకు 10లో పెట్టారు, 40లో పెట్టారు. 40లో చూడండి ఎంత ఫాస్ట్గా వెళ్ళిపోతుందో అంత ఫాస్ట్గా అయితే మనం కుట్టలేమన్నమాట. నేను ప్రాక్టీస్ చేసినప్పుడు ఫస్ట్ నేను 15లో పెట్టి చేశాను. నాకు ఈజీగా అనిపించింది కానీ స్లోగా అనిపించింది అనమాట. బట్ నేను 20లో పెట్టుకున్నాను. 20 నాకు కరెక్ట్గా వచ్చేసిందనమాట. ఒకసారి మనం ఆఫ్ చేసేటప్పుడంట ఈ బటన్ ఉంది కదండి, బ్లాక్ బటన్ మనకు ఆన్ ఆఫ్ ఉండేది, అది ఆఫ్ చేసిన తర్వాతనే మనం ప్లగ్లో ఆఫ్ చేయాలంట. డైరెక్ట్గా అది అలాగే ఆన్లో పెట్టేసి పైన అయితే ఆఫ్ చేయకూడదు అనేసి చెప్పారనమాట. సరే అనేసి చెప్పానండి. ఇంకా నేను స్టార్ట్ చేశానండి స్టిచ్చింగ్ చేయడము. ఫస్ట్ నేనైతే 15లో పెట్టి స్టిచ్చింగ్ చేసింది నాకు కొంచెం స్లోగా ఉందనేసి ఆ వీడియో అయితే తీయలేకపోయాను. తర్వాత నేను 20లో పెట్టి స్టిచ్ చేశానండి. 20లో అయితే నాకు పర్ఫెక్ట్గా అనిపించింది. అంటే నా స్పీడ్కి 20 ఓకే. ఎందుకంటే ఇది నాకు కొత్త కాబట్టి. ఇంకా కొత్త మనకు పాతబడే కొద్దీ 30, 25 పెట్టుకోవచ్చు అనిపించింది అనమాట. ఇంకొకటి ఏంటి మైనస్ పాయింట్ అంటే నాకు కొంచెము హెడ్ ఎత్తడము అంటే రఫ్ చేయడం అయితే నాకు కొంచెం డౌట్గా ఉంది. ఎందుకంటే మనము వేరే విధంగా చేసేవాళ్ళం కదా, ఇప్పుడు కొంచెం డిఫరెంట్గా ఉందన్నమాట. అది చేయడం కొంచెం నాకు డౌట్ఫుల్గా ఉంది. అది కొంచెం ప్రాక్టీస్ అయిన తర్వాత ఈజీగా అయిపోతుంది అనిపించింది అనమాట. నాకు చాలా ఈజీగా అనిపిస్తుందండి. మనం మోటార్తో కుట్టినా కూడా చిన్న మిషన్లో నాకు రైట్ సైడ్ కాల్ అనేది నొప్పిగా అయ్యేది. బట్ ఇది ఈక్వల్గా పెడుతున్నాం కాబట్టి మనం పెడల్ మీద చాలా ఈజీగా అనిపించిందండి. ఇదే అండి ఈరోజు వీడియో. మీకు ఈ వీడియో ఎలా అనిపించిందో ఒకసారి కామెంట్ చేయండి. కొత్తగా మిషన్స్ తీసుకున్న వాళ్ళు ఎవరైనా ఉంటే కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్.